మొన్న ఏపీ డిప్లొమా C16, C20, C23 వాళ్ళ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ రెగ్యులేషన్ వాళ్ళు, ఈ పిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఈ సి పిన్ వాళ్ళు, వీళ్ళ పేపర్ వాల్యుయేషను ఈ సమ్మర్ టైంలో హార్డ్గా ఉంటుందంట కదా సార్. అది కూడా కాకుండా ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్, డిజిటల్ పేపర్ వాల్యుయేషన్ అంటున్నారు, టఫ్గా ఉంటుందంట కదా, మరి రిజల్ట్స్ కూడా డిలే అవుతాయా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ దానికి సంబంధించింది చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇందులో సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు ఉన్నారు, ఈసీ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు, ఓకేనా. ఇంకా అగ్రి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఉంటారు, కాకపోతే తక్కువ. అయితే ఇప్పుడు దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే ముందుగా అయితే ఒక ప్రశ్న అడుగుతా. మీలో ఎంతమంది ఈ సెట్కి అప్లై చేసి ఉన్నారు? మీలో ఎంతమంది ఈ సెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు? మీలో ఎంతమంది డిప్లొమా తర్వాత బీటెక్ లాటరల్ ఎంట్రీ కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనేదో మీకు ట్యూషన్ చెప్పేసి కవర్ చెప్పి ఇదంతా కాదు, జస్ట్ తెలుసుకుందామని. ఎందుకంటే వాళ్ళ రోజున ఇంజనీరింగ్ వాల్యూ అనేది తగ్గిపోయింది, కానీ డిప్లొమా ద్వారా జాయిన్ అయ్యే లాటరల్ ఎంట్రీ వాళ్ళకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి వాల్యూ తగ్గలేదు, అది అలాగే ఉంది. ఇంకా మీకు సుఖమైన విషయం, ఇంకా మీకు సంతోషకరమైన విషయం ఏంటంటే మీకు సీటు దొరకటం కూడా ఈజీ అయిపోతుంది, ఓకేనా. సో అది ఇక అసలు విషయం మాట్లాడుకుందాం. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఫస్ట్లో మాట్లాడుకుందాం. సో దానికి సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసరికి ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే, సో ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ చూసుకున్నా, ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ చూసుకున్నా, ఆఫ్లైన్లో వచ్చేసరికి బుక్లెట్లు స్పీడ్గా వెనక్కి లోపలికి ఏం డౌట్ వచ్చినా బాక్స్ వేసుకోవచ్చు, రావచ్చు. కానీ ఆన్లైన్ డిజిటల్కి వచ్చేసరికి ఏంటంటే, ఏ పేపర్ చేస్తున్నారో ఆ పేపర్ చూసుకోవడం, బయట బాక్స్లో అందుట్లో మార్కులు ఎంటర్ చేయటం, ఇలా ఉంటుంది. అసలు తిప్పడానికి కుదరదు. ముందుగా ఆ పేజ్కి వెళ్ళాలంటే ఆ పేజ్కి వెళ్ళిపోతారు. అయితే ఇది వచ్చేసరికి మీకు దాంతో పోలిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది పేపర్ వాల్యుయేషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీటెక్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్తో పోల్చినట్టయితే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే బీటెక్ వాళ్ళ సిలబస్, మీ సిలబస్ ఒకటే. బీటెక్లో కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఏదైతే చదివారో అదే బీటెక్లో చదువుతారు. ఏ సబ్జెక్టులు చదువుతారో ఆ బ్రాంచ్ వాళ్ళు, ఇంకా ఒకటి రెండు ఏమన్నా అడిషనల్గా పడతాయి. అవే టాపిక్లు మ్యాక్సిమం రిపీట్ అయితే ఒకటి రెండు యాడ్ అవుతాయి అంతే. కానీ పేపర్ వాల్యుయేషన్ పరంగా చూస్తే ఇక్కడ మీరు అకాడమీ బుక్స్ చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ పబ్లికేషన్స్, ఫాల్కనో, రేడియంట్ ఇలాంటివో, లేదా మీ సార్లు చెప్పిన నోట్స్లో మీ ప్రిస్క్రైబ్డ్ ఉంటాయి, అవి చదువుతారు. కానీ బీటెక్లో అలా చదవరు కదా. రిఫరెన్స్ బుక్లు, టెక్స్ట్ బుక్లు ఒక్కో టాపిక్ ఉంటాయి. ఇవన్నీ ఎత్తుకోలేనాడు బక్షి బుక్స్ ఉంటారు. కొన్ని ఓపెన్ ఎలెక్టివ్స్కి, ఇక ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్కి బీటెక్లో వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్ అన్ని స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి అలాంటి బక్షీస్ అలాంటివి ఉండవు. ఆల్ ఇన్ వన్లోనో ఏదో ఒకటి ప్రిపేర్ అవుతారు. కానీ ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఇవి చదివి రాస్తారు కాబట్టి మీ పేపర్ వాల్యుయేషన్ అనేది ఇందుట్లోది మీరు ఎలా అయితే రాస్తారో అలాగే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. మీకు బీటెక్ వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్కులు కనుకోండి ఎగ్జాము, అందుట్లో 20 మార్కులు వస్తే పాస్ అనుకోండి, అవి తెచ్చుకోవడం గగనం. కానీ డిప్లొమా దాంట్లో మీరు రాసిన దానికి అవుట్ ఆఫ్ ఫుల్ మార్కులు కూడా ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ అయినా కానివ్వండి, థియరీ పరంగానే కానివ్వండి, ఫుల్ మార్కులు పడతాయి. అందుకని చెప్పేసి ఆ బీటెక్కి వెళ్ళే వాళ్ళే డిప్లొమాకి వస్తారు కాబట్టి బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు డిప్లొమా చేస్తారు కాబట్టి మీకు పేపర్ వాల్యుయేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. మరి ఇదే ఎందుకు చెప్తున్నాను ఈజీగా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నానంటే, మీరు డిప్లొమా తర్వాత ఈ సెట్లో జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళు
ఫ్యాకల్టీ కూడా అడ్మిషన్ తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుసు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అనేది ఇలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అడ్మిషన్ పెంచుకోవడానికి చూస్తారు తప్ప ఎవరు కూడా ఎవరిని ఆపటానికి చూడరు. మినిమం అనేది ప్రజెంట్ చేయగలిగితే మీరు మ్యాక్సిమం అనేది వాళ్ళు మార్కులు వేయడానికి ట్రై చేస్తారు. ఇది ఒకటి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, ఎగ్జామ్షన్ గురించి వీడియో చేయండి, డిప్లొమా వాళ్ళకి నేను చేస్తానండి, కంగారు సెపరేట్ వీడియో చేస్తాను దానికి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి అడుగుతా ఉన్నారు, రిజల్ట్స్ డిలే అవుతాయా? మీకు మొన్న సెమ్ములో రిజల్ట్స్ జనవరికి వస్తాయి, ఎప్పుడో జరిగేది. కానీ ఈ సెమ్ మాత్రం త్వరగానే వస్తాయి. దానికి గల కారణం ఏంటంటే ఈ సెట్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ రిజల్ట్స్ ఈ డిప్లొమా వాటి కంటే ముందు వచ్చినట్టయితే మీరు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా చూసుకుంటారు కాబట్టి కౌన్సిలింగ్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మరి కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే డిప్లొమా మొత్తం క్లియర్ అయి ఉండాలి, దానికి సంబంధించిన పీసీ సిఎంఎం అనేది ఉండాలన్నమాట. మరి అవన్నీ తీసుకోవాలంటే రిజల్ట్స్ త్వరగా రావాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక అప్డేట్ అయ్యి మెమోలు, ఇండివిజువల్ మెమోలు ఇవన్నీ చేసి మీరు కాలేజీలో లైబ్రరీ చుట్టూ తిరిగి అక్కడ పీసీసీఎంఎం ప్రింట్ అయ్యి మీరు అప్లై చేసిన బోర్డు దగ్గర, సో ఇవన్నీ కూడా లేట్ అవుతాయి. కాబట్టి కౌన్సిలింగ్ టైంకి అందుబాటులో ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అప్పటికి వస్తాయని చెప్పేసి నేను మొన్న చెప్పడం అయితే జరిగిందనమాట. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా? సో ఇప్పుడు వరకు మీకు 2 ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను. ఒకటేంటి, పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా ఉంటుందంట కదా, దానికి చెప్పేశాను. రెండోది రిజల్ట్స్ లేట్ అవుతాయంట కదా, అది కూడా చెప్పేశాను. ఇంకా అడిషనల్గా చాలామంది నన్ను అడుగుతా ఉన్న సజెషన్ ఏంటంటే, డిప్లొమాతో ఆపేయమంటారా, బీటెక్ కూడా కంప్లీట్ చేయమంటారా? డిప్లొమా 3 ఏళ్ళు చేశారు కాబట్టి బీటెక్ కూడా 3 ఏళ్ళు చేయండి. అయితే డిప్లొమా మీద జాబులు ఉండవని నేను చెప్పను, కాకపోతే మీకు ప్రమోషన్ దగ్గర అవి ఉపయోగపడతాయి. ఇది ఎక్స్ట్రా బూస్ట్ అవుతుంది మీకు, ఓకేనా? ఇప్పుడు 3 వేసినట్టు 3 డిప్లొమా చేశారంటే ఇక తర్వాత కార్యాలు చేయాలంటే బీటెక్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు సగం పని చేసినట్టే లెక్క నా దృష్టిలో. అయితే డిప్లొమా 3 ఏళ్ళు చేసి ఆపేస్తే తాళిగట్టం వరకే పని అయినట్టు, మిగతాదంతా ఆగిపోయినట్టు లెక్క. సో అందుకని చెప్పేసి మీరు డిప్లొమా చేసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే బీటెక్ చేయటానికే ట్రై చేయండి. వచ్చాడు అటానమస్ కాలేజీలు ఉన్నాయి, చాలా అటానమస్ కాలేజీలు వచ్చేసినాయి, అఫిలియేటెడ్ అనేవి చాలా తగ్గిపోయినాయి. సో అందుకని చెప్పేసి నేను ఇచ్చే సలహా ఇదే మీ అందరికి కూడా. సో ఓకేనా? ఇంకేమైనా ఈ సెట్కి సలహాలు కావాలంటే మీరు కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే పోయినసారి జరిగిన తప్పిదం ఏమన్నా ఉన్నట్టయితే అవి కూడా ఏమీ జరిగేదానికైతే ఉండదు. మీరందరూ ఎలా రాశారో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి, ఓకేనా? ఈ సెట్ రాసే వాళ్ళు ఎంతమంది, బీటెక్ జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళు ఎంతమంది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి. ఓవరాల్గా అయితే ఇదండి. ఎనీవే ఇంకా మరిన్ని చేస్తాను, ఎగ్జామ్షన్ సంబంధించి కూడా చేస్తాను, డోంట్ వరీ.